హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు హెచ్కే బ్లాగ్స్. ఐఎమ్ హరి. ఈరోజు మనం కాకినాడ ఆర్టీసీ బస్ క్యాంపస్లో ఉన్నాము. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే కాకినాడ నుండి విశాఖపట్నం. ఈ కాకినాడ నుంచి విశాఖపట్నం బస్సు మరి కాసేపట్లో నాకు రిజర్వేషన్ అయ్యి ఉంది. కాకపోతే ఈరోజు కాకినాడ బస్ స్టాండ్ ఒకసారి మనం చూద్దాం. ఇది రిజర్వేషన్ కౌంటర్. దూర ప్రాంత బస్సులకి ఇక్కడ మనం రిజర్వేషన్ తీసుకోవచ్చు. ఇలా చూస్తే సిట్టింగ్ ఏరియా, పక్క రైట్ సైడ్ అంతా కూడా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి ఇక్కడ కెఫ్టేరియా ఉంది, ఆర్టీసీ క్యాంటీన్. ఇక్కడ టీ, కాఫీ, టిఫిన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇది చూస్తే కాకినాడ బస్ స్టాండ్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రతి బస్సు యొక్క టైం టేబుల్ ఇక్కడ మనకి డిస్ప్లే పెట్టడం జరిగింది. చూస్తే హైదరాబాద్, విజయవాడ రాష్ట్ర నలుమూలలకి కూడా ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. అదిగో మన బస్సు పెట్టేశారు. ఇంద్ర కాకినాడ టు విశాఖపట్నం ఇంద్ర ఏసీ ఎకానమీ బస్. ఆల్రెడీ ప్యాసింజర్స్ అందరూ కూడా ఎక్కడం జరిగింది. బస్సు పర్వాలేదు, ఎకానమీ స్టేజ్. బస్సు బయలుదేరిందండి కాకినాడ నుంచి. నెమ్మదిగా ఫస్ట్ గేట్ల నుంచి బయటికి రావడం జరిగింది. నెక్స్ట్ స్టాప్ దీనికి సర్పవరం జంక్షన్ స్టాప్కి రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది ప్యాసింజర్స్ అయితే ఎక్కుతున్నారు. బస్సు అయితే ఇక్కడి నుంచి బయలుదేరిందండి. నెమ్మదిగా కాకినాడ కత్తిపూడి హైవే బండి ఎక్కడం జరిగింది. ఒకప్పుడు ఈ రోడ్లో ప్రయాణం చేయాలంటే చాలా నరకం చూసేవాళ్ళమే. ఇప్పుడు 4 లేన్ డ్రైవే వేసిన తర్వాత చాలా ప్రశాంతంగా కత్తిపూడి వరకు మనం డ్రైవ్ చేయడం బాగానే జరుగుతుంది. ఇక్కడ ఈ రూట్ మనకి నెమ్మదిగా ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత టోల్ గేట్ ఎంటర్ అయింది. గొల్లపురంలో టోల్ ప్లాజా. ప్రశాంతమైన వాతావరణం, పొలాలు, హైవే మీద ఎంతో ఆహ్లాదకరంగా ఈ జర్నీ సాగుతుంది. యాక్చువల్గా మనకి లోపల సీట్ వచ్చింది ఫ్రెండ్స్. కొంచెం డ్రైవర్ క్యాబిన్కి వచ్చి మనం ఈ వీడియో తీయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం కత్తిపూడి మీదుగా అన్నవరం, తుని, అనకాపల్లి, విశాఖపట్నం ఈ బస్ జర్నీ. కాకినాడ నుంచి 3.5 hours to 4 hours ఈ జర్నీ ఉంటుంది. అసలు ఆ రోడ్డు ఎండ్లకి ఎంత ఖాళీగా ఉందంటే డ్రైవర్ అయితే చితగ్గొడుతున్నాడు దూరంగానే. దగ్గర కత్తిపూడి వచ్చేసాం ఫ్రెండ్స్. కత్తిపూడి టర్నింగ్ నేషనల్ హైవే 16లోకి మన బస్సు వెళ్ళబోతుంది. ఫ్రంట్ మనకు ఒక బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జ్ దిగామంటే నేను రెస్పాన్స్ సెక్షన్లోకి ఎంటర్ అవుతాను. ఫ్రెండ్స్, మనం దగ్గర ఇప్పుడు అనకాపల్లి క్రాస్ చేసాం. వైజాగ్ మనం వెళ్ళాలంటే బ్రిడ్జ్ లెఫ్ట్ నుంచి కటింగ్ తీసుకొని ఇలా చుట్టూ తిరిగి వెళ్ళాలి. కొత్త బ్రిడ్జ్. ఈ రూట్ ఎవరైతే చూస్తున్నారో, ఆల్రెడీ ఇక్కడ డ్రైవ్ చేస్తున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి మనం ఇలా తిరిగి ఇంకొక యూటర్న్ తీసుకుని రౌండ్ సర్కిల్ తీసుకుని మనం వైజాగ్లోకి ఎంటర్ అవ్వాలి. తెలియని వాళ్ళకి ఈ రూట్ చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇది నేషనల్ హైవే 16 అది. నెమ్మదిగా మనం ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం. వైజాగ్ రూట్లోకి ఎంటర్ అయ్యాం. వచ్చేసాం ఫ్రెండ్స్ ఊర్లోకి. ఇప్పుడు నేషనల్ హైవే మీద మనకి విశాఖ ఎయిర్పోర్ట్ అనేది కూడా మనకి నేషనల్ హైవే మీద మనకి కనబడుతుంది.